డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు ఓటీటీ చూసినప్పుడు ఒక మన చేతిలో రిమోట్ ఉంటుంది, ఒక ఏ ఎపిసోడ్ నచ్చకపోయినా పాస్ చేసుకుంటాం, లేకపోతే నెక్స్ట్ వెళ్ళిపోతాం. సో మీరు ఫస్ట్ ఎపిసోడ్స్లోనే మీ క్యారెక్టర్ అని చెప్పేసి 2 ఎపిసోడ్స్ ల్యాగ్ చేశారు కొంచెం చూసేటప్పుడు. సో అంటే ఫస్ట్ ఎపిసోడ్కి చూసినప్పుడు సెకండ్ ఎపిసోడ్కి కూడా అదే సిమ్టమ్ ఉన్నప్పుడు ఒక్క స్పెసిఫిక్ పాయింట్ ద్వారా డెవిల్ అని చూపించారు. సో దాని నుంచి ఎగ్జైట్ అవుతారని ఎట్లా అనుకుంటున్నారు? ఫస్ట్ ఎపిసోడ్ రివీల్ చేస్తే ఇంకా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా. అంటే మీకు ఫస్ట్ ఎపిసోడ్లో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఒక 15 మినిట్స్ వరకు చిన్న ల్యాగ్ ఉంటుందండి, టు బి ఫ్రాంక్ నేనే చెప్తున్నాను కదా. దాని తర్వాత నుంచి మాత్రం మీకు గట్టిగా రైజింగ్ ఏమి ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా మీకు స్పీడ్గానే ఉంటుందండి. డైరెక్టర్ గారు ఒక చిన్న డౌట్. ఫస్ట్ దేవిక అండ్ డానీ కలిసినప్పుడు వర్షం పడుతూ ఉంటుంది కదా, సో దేవిక తడుస్తూ ఉంటుంది అంబ్రిలా పట్టుకొని, బట్ డానీ మాత్రం తడవడు అంబ్రిలా లేకపోయినా. బట్ వై దేవిక ఎందుకు నోటీస్ చేయలేకపోయిందా అని ఒక డౌట్. సో దీని తర్వాత వచ్చేటటువంటి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పేస్తాం అనమాట. అది సోల్ అని మనం రివీల్ చేసిన దాని తర్వాత నేను అందుకనేసి నాకు వర్షం పడినప్పుడు నాకు వాటర్ తగలలేదు, ఇంకా వాట్ ఈస్ వాట్ ఎక్కడెక్కడ బ్రేక్ అయ్యింది అనేసి మనం చెప్తూ వస్తామండి. జోక్స్ అబౌట్ అండి. థ్యాంక్ యూ. రీతు గారు, 2 ఎపిసోడ్లో చూసిన తర్వాత మీరు ఏదనుకుంటే అది జరిగింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ క్లైమేట్లో వర్షం పడితే బాగుంటుంది అనుకుంటే వర్షం పడింది. ఈరోజు సాయంత్రం పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుంది. ఎవరు గెలుస్తారో చెప్తారా? అవుట్ ఆఫ్ బాక్స్ కాదు, ఎందుకంటే జియో హాట్స్టార్లోనే చూస్తాం కదా మనం ఫైనల్, అందుకు అడిగా. సో యూ వాంట్ మీ టు టేక్ అ గెస్? నేనైతే యాక్చువల్లీ క్రికెట్ అంటే ఐ డోంట్ కీప్ అ ట్రాక్. విచ్ టీమ్ ఇస్ డూయింగ్ బెటర్? ఆర్సీబీ. దెన్ ఆర్సీబీ. యా, థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు మీరు కూడా ఒకవేళ ఆన్సర్ చేస్తారా? సేమ్ క్వశ్చన్. ఎవరు గెలుస్తారు సార్? అంటే మీరు అనుకున్న ప్రకారం చెప్పండి సార్, పర్లేదు. లేదండి, ఎస్ఆర్హెచ్ బయట వచ్చేసింది కాబట్టి అక్కడి నుంచి అయిపోయింది నాది. ఈరోజు జరిగే ఫైనల్లో ఎవరు గెలవబోతున్నారు? అంటే జియో హాట్స్టార్లో వస్తుంది కాబట్టి మీ సిరీస్ ఎవరు గెలిచినా ఓకే అండి. 2 అంటే ఇప్పటివరకు ఏది కూడా కప్పు రాలేదు కాబట్టి రెండిట్లో ఏది వచ్చినా కూడా వెరీ గుడ్, హ్యాపీ. థ్యాంక్ యూ. కిషోర్ గారు. ఎస్, సో ఇలాంటి టెంప్లెట్లోనే సూర్య గారి సినిమా వచ్చిందండి, రాక్షసుడు అని చెప్పేసి అని. సేమ్ కాన్సెప్ట్, లైక్ ఆత్మలు మాట్లాడితే ఆత్మలకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి సూర్య గారు వెళ్తారు. సో యాజ్ ఇట్ ఈస్ ఇదే టెంప్లెట్లో ఇది కూడా ఉంది అని చెప్పేసి అని ఒపీనియన్ ఉంది. వాట్ యూ కాల్ అంటే మాస్ అనేసి మన వెంకట్ ప్రభు గారు చేశారు. యా, సో ఐడియా ఉంది, బట్ దానికి దీనికైతే ఎలాంటి సంబంధం లేదండి. కానీ సేమ్ టెంప్లెట్ ఆత్మకి హెల్ప్ చేయడం అలాంటిదేనా? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు మనకు పటాసు టెంపరు ఫర్ ఎగ్జాంపుల్కి ఇలాంటివి వచ్చినా కూడా ఏంటంటే మనం అయితే చూసాం కదండి. యా, సో మీకైతే చూస్తున్నప్పుడైతే మీకైతే ఆ ఫీలింగ్ అయితే రాదు, యా. ఒకసారి చూసిన తర్వాత. అండ్ సెకండ్ ఎపిసోడ్లో ఎండింగ్లో ఒక షార్ట్లో బ్యాగ్ పట్టుకొని ఉంటారనమాట, కిల్ అయినప్పుడు ఆ క్యాష్ అమౌంట్ వాట్ ఎవర్ ఆ చుట్టూ తిరుగుతుందా స్టోరీ ఏమన్నా? బ్యాక్ అర్థం కాలేదండి. హీరో ఉంటుందండి, డానీ గారు చనిపోయినప్పుడు ఉంటుందండి ఆ మనీ చుట్టూ వాట్ ఎవర్. ఇప్పుడు వరకు మీరు చూసినటువంటి ప్రతి షార్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, వాటి చుట్టూనే కథ నడుస్తూ ఉంటుందండి. ఓకే. కిషోర్ గారు, ఏమండి సార్ టోటల్ అంటే ఎన్ని ఎపిసోడ్స్ కింద ప్లాన్ చేసుకున్నారు? అండ్ ఇది ఈ మధ్యన సీక్వెల్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి, దీనికి ఎండ్ పార్ట్ ఏమైనా ఇస్తున్నారా, లేదంటే నెక్స్ట్ పార్ట్కి సీజన్ 2కే ఉన్నాయి? లేదండి, ఇప్పుడైతే వచ్చి 7 ఎపిసోడ్స్ చేసాము. సో ఐ మీన్ హాట్స్టార్కి అయితే చాలా బాగా నచ్చి సెకండ్ సీజన్ కూడా రెడీ చేసుకోండి అనేసి మెన్షన్ చేశాడు మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు. సో ఐ హోప్ సెకండ్ సీజన్ కూడా ఉండొచ్చు. శివ గారు. హాయ్ సార్. సో రీసెంట్గా అనగనగాతో క్యామియో అయినా యూ హ్యావ్ దట్ గ్రేట్ ఎపీరియన్స్ ఇన్ దట్. సో ఇందులో మళ్ళీ మాకు 2 ఎపిసోడ్స్లో ఎక్కడ కనబడలేదు. సో మీ క్యారెక్టర్ వరకు ఎలా ఉండబోతుంది ఏంటి? ఇందులో అయితే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండి ఆ క్యారెక్టర్కి. నో డౌట్ ద ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఇస్ నాట్ దట్, బట్ ఎప్పటి నుంచి అయితే జాయిన్ అవుతుందో ఎండ్ వరకు దెర్ ఇస్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. అండ్ సో ఆ క్యారెక్టర్ వెయిటేజ్ నచ్చే చేశాను. అండ్ మీరు నాకు అన్నట్టు అనగనగాది ఐ షుడెంట్ టేక్ క్రెడిట్ ఫర్ దట్ అండి. ఐ థింక్ వెరీ గ్లాడ్ దట్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీ టీం అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్.